guys, welcome back to our channel and Telugu Gaming. ఈరోజు మనం అయితే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఫ్రీ ఫైర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడైతే మనం అయితే క్లాస్ స్క్వాడ్ అయితే ఆడిపోతున్నాం అనమాట. అందులో మెయిల్ చూద్దాం. చాలా కాయిన్స్ అయితే వచ్చినాయి దీంట్లో. వెళ్ళి ఫస్ట్ బిల్ దాంట్లో అయితే మీకు బైక్ స్కిన్ అయితే ఇచ్చారు. జస్ట్ 50 వచ్చినాయి. అప్పుడు 541 గైస్ మొత్తం ఈ బైక్స్ ఇంకా 10 ఉంటే అయిపోయేది, పర్లేదు. కానీ అయితే క్లాస్ కూడా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎవరు వస్తారో మనకే తెలీదు. సరే కొట్టేద్దాం. ఫస్ట్ మనం అయితే గన్నది కొనేసుకుందాం గైస్. సో పక్కనే ఆ సౌండ్స్ వస్తే నన్ను క్షమించండి గైస్, ఎందుకంటే కొంచెం నాయిస్ వస్తుంది వెనక మా బ్యాక్గ్రౌండ్లో. అంత కంట్రోల్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే లెట్స్ గో అండ్ బీట్ ది ఎనిమీస్. ఇంగ్లీష్ బాగుంటే ఒక లైక్ చేసుకోండి. సో ఇంకెక్కడైతే ఎనిమీస్ కనిపించలేదు, ఇక్కడైతే మనవాడిని ఇప్పుడు ఇదిగోండి వాడు ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాడు మనవాడికి. లెట్స్ గో. ఇక్కడ ఉన్నాడు, మా వాళ్ళని దాడి చేస్తున్నాడు. సో మీరు కూడా తీసుకోండి. ఒక నాక్ చేసాం. సో ఫస్ట్ అయితే ఒక మెడికిట్ అయితే వేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఆవిడ ఇటు ఉన్నాడు. సో మనకైతే 2 kills అయితే వచ్చినాయి అనమాట. అక్కడ ఒక అక్క అయితే పడిపోయింది. వేద్దాం. మనకైతే 2 kills అయితే వచ్చినాయి. అండ్ టాప్లో వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇప్పుడైతే మనం సౌండ్స్ అంతా అయితే తీసుకున్నాం. అండ్ మీరు కూడా ఏదన్నా గన్ను కొన్నప్పుడు మనీ మిగిలితే వెస్ట్ కొనుక్కున్నాను. ఓకేనా? మనీ ఖర్చు పెట్టద్దు, ఎందుకంటే వెస్ట్ చాలా అవసరం అన్నమాట మనకి. నెక్స్ట్ హెల్మెట్. నా దగ్గర ఉన్న డబ్బులతో ఇప్పుడైతే నేనైతే హెల్మెట్ అయితే వెస్ట్ అయితే కొనుక్కున్నాను. సో ఇప్పుడైతే మనకైతే ఒక 1000 తీసుకున్నాం కదా. సో మీరు సిఎస్ ఆడుతున్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆడండి, ఎందుకంటే ఎనిమిస్ ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి. సో మీరు స్కిల్స్ కొట్టుకోండి అన్న. డౌన్ ఒకడు చేస్తారంటే మిమ్మల్ని ఒకడైతే వచ్చి ట్రాప్ చేస్తాడు. మీ అందరినీ ట్రాప్ చేసి వాడు అనుకోని ఇంకొకడు వస్తాడనమాట. వచ్చి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు ఇద్దరు వచ్చి. సో మీరు ఏం చేస్తారంటే ఒక కిల్ కొట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోండి. వేరే ఎనిమి వస్తే మీ దగ్గర హెల్త్ తక్కువ ఉంటే అక్కడి నుంచి ఇమీడియట్గా పారిపోండి, ఎందుకంటే మిమ్మల్ని నాక్ చేస్తారు. మీరు నాక్ అయ్యారనుకోండి, మీ టీంలో ఇప్పుడు ఏంటంటే మీకు ర్యాంక్ పుష్ చేస్తారు కదా, మీ టీము ఛాన్స్ కోల్పోద్ది అన్నమాట. మీరు ఎంత బాగా ఆడతారో అదైతే ముఖ్యం. ఇదైతే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో కాదు, చెప్తున్నా జస్ట్. ఎందుకంటే చాలామంది ర్యాంక్ పుష్ చేయాలనుకుంటారు, అలా అనుకుంటారు. కానీ రషర్స్కి అయితే చెప్తున్నాను గైస్, నాట్ ఫర్ సపోర్టర్స్ కూడా వేరే వీడియో. ఇదిగోండి చూసారా, ఈ క్యారెక్టర్ వచ్చిన అసలు బీఆర్లో ఈ క్యారెక్టర్ని ఎలా వాడుతున్నారంటే చాలా ఇదిగా వాడుతున్నారు గైస్.
అది చనిపోయాడు. ఏంటంటే వాడు డౌన్ అవుతున్నాడు, వాడికి ఆటోమేటిక్ రివైవ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ అయితే బాగా పనికొస్తుంది అందరికీ. ఇప్పుడైతే 2 అయితే గెలిచారు, మనం ఒక్కడు కూడా గెలవలేకపోయాం. అదే మనం 2 అయితే గెలిచాం, వాళ్ళు ఇప్పుడు కూడా గెలవలేకపోయారు. సో మనమైతే MP40 తీసుకున్నాం. సో చాలామంది అనుకుంటారు స్కిన్స్ ఉంటేనే హెడ్ షాట్స్ పడతాయి, లేకపోతే పడవు, అండ్ డైమండ్స్ అయితే ఖర్చు పెడతా ఉంటారు. డైమండ్స్ ఖర్చు పెట్టబాకండి, సో టాప్అప్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. లేకపోతే ఎందుకు గైస్ బొక్క. సో ఇక్కడ టెలిపోర్ట్ అవుతారు కదా, నీకు ఒకటి చూపిస్తాను. ఒక ఈ పాయింట్ అక్కడ దాక్కున్నాను, అదిగో అక్కడే, అది మెయిన్ పాయింట్. అదిగోండి నేను షూట్ చేస్తాను. అక్కడే చాలామంది వచ్చి షూట్ చేస్తూ ఉంటారు అందరినీ. సో ఇప్పుడు అదిగోండి ఏంటి అనుకోండి, వాళ్ళని కాల్చి పారేస్తున్నారు. ఏంటంటే ఒకళ్ళు దూరంగా ఉండి ఒకళ్ళు ఏమో రష్కి వెళ్తారు. నేను ఒకరిని చూసా, ఇప్పుడైతే వెళ్తాను లాగాను కొంచెం. అది మనోడే, అదిగోండి మనోడికి రివైవ్ చేయాలి. మనం ఊకాంగ్ వేసుకొని రివైవ్ ఉండు గైస్. దగ్గర ఏ స్కిల్ ఉంటే స్కిల్ తీసుకొని రివైవ్ అవ్వండి. అంతేగాని స్కిల్ ఉంది కదా వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పి మాత్రం. ఇదిగో నా అడిగినప్పుడు నా టీమ్మేట్ని చంపడానికి వెళ్ళాడు. టీం మొత్తం కలిసి ఉంటుంది కదా, నేను చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను నాక్ అయిపోయాను, ట్రాప్ అయ్యాను. వాడిని చంపడానికి కిందకు వచ్చి నేను ట్రాప్ అయ్యాను. అలా మీరు ట్రాప్ అవ్వకండి, ఓకేనా? ఇలా డౌన్ చేయండి. ఇప్పుడు వాడైతే ఇరుక్కుపోయాడు అనమాట, వాడికి ఎటు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు వాడు చచ్చిపోయే పరిస్థితిలోనే ఉన్నాడు. సో మీరేం చేస్తారంటే, అదిగోండి ఇప్పుడు వాళ్ళకైతే ఒకటి వచ్చేసింది. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకరిని పంపించారు, వాడిని కింద. వాడైతే వెళ్ళిపోతాడు సూట్గా చంపడానికి. ఆడు కిల్లు దొరికింది. ఆడు చెప్తాడు అనమాట వాళ్ళ టీమ్మేట్స్కి, ఒరే ఇక్కడ ఒకడు ఉన్నాడు, నేను చంపేశాను అది ఇది అని. మీరేం చేస్తారు, వాడిని చంపడానికి మీరు దూకుతారు. ఇప్పుడు నేను ఇందాక దూకాను కదా, అలా దూకుతారు మీరు. దూకంగానే వాడేం చేస్తాడంటే, అబ్బా దొరికాడు అని చెప్పి ఆడు పైకి వెళ్ళిపోతాడు, మీ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. కింద వాళ్ళ టీమ్మేట్స్ ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం, వాళ్ళు వేసేస్తారు. ఇదిగోన్నాడు ఒకడు ఉన్నాడు, ఆడు చూసారా లాంగ్ నుంచి అయితే కవర్లు ఇచ్చుకుంటున్నాడు. ఇదిగో నన్ను కొట్టాడు. గైస్ మీకు పెద్ద పెద్ద ప్లేయర్స్ వస్తే ఈడవరు. ఓకే ఇప్పుడైతే ఒక నావ్ చేసి వెళ్ళిపోదాం కొన్ని తొందరగా. ఒకరైతే వచ్చింది మనకి, అక్కడ ఎవరైతే ఉన్నారు యూజ్ చేస్తారు. దేని మీద ఉన్నాడు కొంచెం ఇదిగో వేసుకున్నా. ఇప్పుడైతే వేసుకుంటాం మెడికెట్. సో ఇప్పుడైతే చూడండి ఒక్కడే ఉన్నాడు. ఏంటంటే డౌన్ చేసిన వాళ్ళని వెంటనే చంపేయండి గైస్. ఎందుకు అనుకుంటున్నా, వాళ్ళు డౌన్ చేసిన వాళ్ళు ఏమవుతారంటే మళ్ళీ రివైవ్ అయిపోతారు. ఇలా అది ఇప్పుడు అటువంటి రివైవ్ అవుతా ఉంటుంది. కిల్లు ముఖ్యం గైస్. ఫస్ట్ టీం గెలిచిందా గెలవలేదని ముఖ్యం. సరే అక్కడైతే మీకు కూర్చొని చెప్పాను. ఇప్పుడు ఈ రౌండ్తో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను అనమాట. ఈ రౌండ్ ఒకటి గెలిచి నేనైతే ఇది కూడా కొనుక్కున్నాను. మీకు బ్యాగ్ ఫుల్ అయ్యేదాకా గన్స్ నా దగ్గర గ్రోజా ఎక్స్ ఉంది కాబట్టి నేనైతే ఏం కొనుక్కోవట్లేదు. లాంగ్ రేంజ్ దగ్గర షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎవరినైనా బీట్ చేయగలరు. పెద్ద ప్రో ప్లేయరు అని బీట్ చేయలేను అని మీరు కూర్చోకూడదు. ఎవడైతే నాకేంటి నేను బీట్ చేస్తా ఊపులో ఉండి మీరు వెళ్తే కనుక ఎవడైనా ఒకటే. చివరికి ఎంత పెద్ద ప్రో ప్లేయర్ అయినా నాకు ఇన్స్పిరేషను ధనుడైనా గైస్, నాకు చాలా ఇన్స్పిరేషను అన్న. ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు నేను అన్న వీడియోస్ మాత్రమే చూస్తాను. అంత ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు నేను లాంగ్ రేంజ్లో కొట్టట్లేదు, ఎందుకంటే లాంగ్ రేంజ్ పర్ఫెక్ట్ మ్యాచ్ లేదు నాకు. అడిగింది
అక్కడికి ఎందుకు దిగేశాడు నన్ను చూసి. ఇదిగోండి ఆడికి హెడ్ ఫుల్ డ్యామేజ్. డౌన్ చేసా. అడిచేసారి హెడ్ కొట్టాను. మీకు హెడ్ కనెక్ట్ అవుతుంది అనమాట, మీరు చూసుకొని డ్రాగ్ చేసి కొట్టేయడమే. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తే సారీ గైస్, ముందులో చెప్తున్నా. అది మనం డౌన్ చేశారు. ఇప్పుడు మనం వాడికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మాత్రమే ఎనిమి ఉంటుంది. వాడు ఆల్రెడీ డౌన్ అయిపోయాడు. అదిగోండి మళ్ళీ రివైవ్ అయ్యాడు. అదిగోండి నేనే చంపేసాడు, చూసారు కదా. ఇలా మీరు కూడా చూసుకుంటా అయితే వెళ్ళండి. ఇప్పుడు చూడండి నేను చివరికి వచ్చాను. నేనేంటంటే టెంప్ట్ అయ్యాను అడిగి. మీరు టెంప్ట్ అవ్వకండి గైస్. మీ దగ్గర ఇది ఉన్నా కానీ టెంప్ట్ అవ్వకండి. నా దగ్గర ఇప్పుడు లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఉంది. మీరేంటంటే ఎక్కువ శాతం లాంగ్ రేంజ్ తీసుకోండి, షార్ట్ రేంజ్కి వెళ్ళకండి. ఎందుకంటే షార్ట్ రేంజ్కి వెళ్ళే వాళ్ళు రషర్స్, మనం వాళ్ళకి సపోర్టర్స్ అనమాట. బీఆర్లో అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బీఆర్లో మీరు ర్యాంక్ పుష్ చేయడానికి వచ్చినప్పుడు లైక్ మీకు సపోర్టర్స్ చాలా హెల్ప్ అవుతారు అనమాట. మీరు రషర్స్ కూడా అంత హెల్ప్ అవ్వరు మీకు. చూడండి నేను షార్ట్ రేంజ్ తీసుకున్నాను. అదిగో చూసారా వెనక మా ఆవిడ వచ్చాడు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను గైస్, ఎందుకంటే చాలా ఎక్కువ లెంత్ అయిపోయింది. సో ఈ ట్రిప్స్ అండ్ టిక్స్ అయితే ఫాలో అవ్వండి. ట్రిప్స్ అండ్ టిక్స్ వీడియో కాదు కానీ చెప్పాను అనమాట, ఎందుకంటే మీకు బోర్ పట్టుకొని ఉండాలి కాబట్టి. చూసారా హెడ్ షాట్ అలా కొట్టాడు. మీరు కూడా అలా కొట్టని డ్రాగ్ అవుద్ది ఖచ్చితంగా. మీరు డ్రాగ్ చేస్తే అవుద్ది. పెద్ద ప్రో ప్లేయర్ కాదు, మీరు నూబ్ అనుకోని గన్స్ కిన్స్ లేవు అది ఇది అనుకోవాకండి. ఎవరైనా ఒకళ్ళే, మీకు మంచిగా ఆడటం వస్తే ఏ ప్రో ప్లేయర్ అని ఒకటే. సో మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని అయితే ఆడండి బ్రోయ్యా. సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను. సో బాయ్ బాయ్. ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా లోడ్ వస్తుంది అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్, చాలా లోడ్ వస్తుంది మన ఛానల్ వచ్చేసి. సో బాయ్.